హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈ ఆదివారం నాడు మన హైదరాబాద్ బ్రాంచ్లో వీఆర్ కండక్టింగ్ ఏ మెగా డెమో ఫర్ యూపీఎస్సి. మన ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ, నేను కూడా వస్తాను, అందరం కలిసి ఇక్కడ డెమో చేయబోతున్నాము. సో మీరు హైదరాబాద్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన ఫీజు అతి తక్కువ ఫీజు, జస్ట్ 70,000 రూపీస్తో మీరు యూపీఎస్సి ఆఫ్లైన్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. ఆన్లైన్ మళ్ళీ మీకు ఫ్రీగా వస్తుంది. ఉదయం 10 గంటలకి 25వ తారీఖు ఈ నెల, అంటే ఈ ఆదివారం నాడు ఖచ్చితంగా ఈ డెమో అటెండ్ అవ్వండి. న్యూ బ్యాచెస్ 1 జూలై నుంచి ప్రారంభమవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు హైదరాబాద్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే 25వ తారీఖు ఖచ్చితంగా హైదరాబాద్కి జర్నీ ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్ వచ్చి డెమో అటెండ్ అయితే మీకు ఫ్యాకల్టీ ఎవరు, ఎలా చెప్తారన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వన్స్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే మీరు ప్రశాంతంగా 1 జూలై 30th జూన్ లోపు ఈ ఫీజు కట్టేసి మీరు 1 జూలై నుంచి న్యూ బ్యాచ్కి అటెండ్ అయిపోవచ్చు. అడ్రస్ వివరాలు ఇక్కడ రాశాను, ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే యూపీఎస్సీ ఆన్లైన్ కావాలనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఇది ఓన్లీ ప్రిలిమ్స్. కొంతమంది ఓన్లీ ప్రిలిమ్స్తో స్టార్ట్ చేయాలనుకున్నా మీరు స్టార్ట్ చేయొచ్చు. కేవలం 30,000 రూపాయలు, కాకపోతే సింగిల్ పేమెంట్ చేయాలి. ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే 50,000 రూపీస్ సింగిల్ పేమెంట్ చేయాలి. ప్రిలిమ్స్ మెయిన్స్లో మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం, కాకపోతే ఫీజు 60 ఉంటుంది. 5,000 పర్ మంత్ మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో 30th జూన్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ. ఈ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ కూడా మీకు చూడండి, ఇన్ని కోర్సులు ప్రిలిమ్స్కి అవసరమైన మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి. ఒక్క ఎన్సీఆర్టీ తీసుకుంటేనే మీకు 10,000 అయిపోతుంది. సీశాట్ తీసుకుంటే 10,000 అయిపోతుంది. టెస్ట్ సిరీస్ 10,000. ఈ 3 ఇండివిజువల్గా తీసుకుంటేనే 10,000. కరెంట్ అఫైర్స్ 10,000. అన్నీ కలిపి మీకు 30,000కి ఇక్కడ వస్తున్నాయి. సో ఈ కంబైన్డ్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మీకు అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో యూపీఎస్సీ ఆప్షనల్స్ ఇవి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్. వీటన్నింటికి కొత్త బ్యాచెస్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యాయి. సో 30th జూన్లోపు జాయిన్ అయితే ఈ ఫీజ్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఆర్టికల్ ఏ వెల్కమ్ స్టెప్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది. అంటే ఆహ్వానించదగ్గ ఒక స్టెప్ తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చైనాని విజిట్ చేయడం జరిగింది. సో యుఎస్ చైనా సంబంధాలు ఇంకా దిగజారిపోకుండా ఒక రకంగా దాన్ని బ్రేక్ చేసి కొంచెం మళ్ళీ సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా వేస్తున్న అడుగు కింద మనం చూడొచ్చు. ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం అని అర్థం. ద యుఎస్ అండ్ చైనా మస్ట్ కంటిన్యూ టు కీప్ డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్. యుఎస్ చైనా ఏం చేయాలి? దే మస్ట్ కంటిన్యూ టు కీప్ డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్. అంటే డిప్లొమాటిక్ ఛానల్స్ అంటే దౌత్యపరమైన సంబంధాలకు సంబంధించి వాళ్ళు ఛానల్ని ఓపెన్గానే ఉంచాలి. అంటే డిస్కషన్ అనేది జరుగుతూ ఉండాలి, ఆపకూడదు. ఓకే, డిస్కషన్స్ జరుగుతూ ఉండాలి, ఆపకూడదు అని అర్థం అన్నమాట. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా this week took a much needed step towards repairing their relations as Antony Blinken visited Beijing, the first by a US Secretary of State since 2018. So US Secretary of State ఎవరు? యాంటోనీ బ్లింకెన్. సో బీజింగ్ విజిట్ చేశారు 2018 తర్వాత. అలాంటి మొట్టమొదటి విజిట్ ఇది. సో రెండింటి మధ్య రిలేషన్స్ని రిపేర్ చేయడానికి మొదటి స్టెప్ వాళ్ళు తీసుకున్నట్టు. The main takeaway from the visit, during which he met with Chinese President Xi Jinping, was their agreeing on the need for stability in ties. సో బేసిక్గా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, ఈ విజిట్ నుంచి మనం తీసుకోగలిగింది ఏంటి అంటే, 2 దేశాలు కూడా మన 2 దేశాల సంబంధాల్లో స్టెబిలిటీ అనేది అవసరం అనే విషయంలో అగ్రీ అయ్యారు. సో దే అగ్రీడ్ ఆన్ ద నీడ్ ఫర్ స్టెబిలిటీ ఇన్ దేర్ టైస్. ఇద్దరి మధ్య సంబంధాలు ఇప్పుడు స్ట్రెయిన్కి గురవుతున్నాయి, అలా ఉండకూడదు, స్టేబుల్గా ఉండాలి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు పాజిటివ్ దృక్పథంతో ఉండాలనే విషయంలో ఇద్దరు అగ్రీ అయ్యారు. మిస్టర్ షీ told Mr. Blinken that international community was concerned about the current state of relations and does not want to see conflict or confrontation. Xi Jinping ఏమంటున్నారంటే, ప్రజెంట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది ప్రజెంట్ స్టేట్ ఆఫ్ రిలేషన్స్ విషయంలో ఆందోళనగా ఉంది. అమెరికా చైనా మధ్య రిలేషన్స్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఆందోళనగా ఉన్నాయి. అండ్ దే డోంట్ వాంట్ కాన్ఫ్లిక్ట్ ఆర్ కాన్ఫ్రంటేషన్. 2 దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ కాన్ఫ్రంటేషన్ కానీ ఉండాలని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కోరుకోవట్లేదు అని చెప్పేసి షీ జిన్పింగ్ అంటున్నారు. మిస్టర్ బ్లింకెన్ సెడ్, ఫాలోయింగ్ ద టాక్స్
దట్ ఓకే మిస్టర్ బ్లింకెన్ సెడ్ ఫాలోయింగ్ ద టాక్స్, ఈ చర్చలు అయిపోయిన తర్వాత బ్లింకెన్ ఏమన్నారంటే బోత్ అగ్రీ ఆన్ ద నీడ్ టు స్టెబిలైజ్ అవర్ రిలేషన్షిప్, ఇద్దరం కూడా రిలేషన్షిప్ని స్టెబిలైజ్ చేయాలి అనే విషయంలో అగ్రీ అయ్యారని చెప్పారు. డిఫరెన్సెస్ నో డౌట్ రిమైన్, అయితే డిఫరెన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి. అండ్ ద విజిట్ ఎక్స్పెక్టెడ్లీ డిడ్ నాట్ ఈల్డ్ బ్రేక్ త్రూస్ ఆన్ కంటెన్షియస్ ఇష్యూస్ సచ్ యాజ్ యుఎస్ ఎక్స్పోర్ట్ కర్బ్స్ ఆర్ తైవాన్. డిఫరెన్సెస్ అంటే ఏంటమ్మా, భేదాభిప్రాయాలు అంటాం. నోడ్ అవి ఉన్నాయి. అండ్ ద విజిట్ ఎక్స్పెక్టెడ్లీ డిడ్ నాట్ ఈల్డ్ బ్రేక్ త్రూస్, ఈ విజిట్ అనేది ఎటువంటి బ్రేక్ త్రూని ఇవ్వలేదు. ఏ విషయంలో ఆన్ కంటెన్షియస్ ఇష్యూస్ సచ్ యాజ్ యుఎస్ ఎక్స్పోర్ట్ కర్బ్స్, తైవాన్ విషయంలో ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఆ విషయంలో కావచ్చు. అమెరికా చైనాకి పంపించే కొన్ని ఎగుమతులపైన నిషేధం లేదా నియంత్రణలు విధించింది. ఇవన్నీ వివాదాస్పదమైన అంశాలు రెండు దేశాల మధ్య. వాటి విషయంలో ఏమైనా బ్రేక్ త్రూ లభించిందంటే బ్రేక్ త్రూ లభించలేదు, ఎటువంటి బ్రేక్ త్రూ లభించలేదు. బట్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ మిస్టర్ షీ మెట్ విత్ ద విజిటింగ్ యుఎస్ డిప్లొమాట్ వాజ్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ given the cancellation of Mr. Blinken's visit in February and the rancor that followed the shooting down of Chinese spy balloon over the US. అయితే గుడ్ థింగ్ ఏంటంటే అసలు వీళ్ళిద్దరూ కలవడం అనేదే ఒక మంచి సైన్ ఆఫ్ ప్రోగ్రెస్, అంటే సంబంధాలు ప్రగతి వైపు అడుగులేస్తున్నాయి అనే ఒక మంచి సూచన అని చెప్పాలి మనం. ఎందుకంటే మనకి రీసెంట్గా మీరు తీసుకుంటే ఫిబ్రవరిలో ఈ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చైనా విజిట్ చేయాల్సి ఉంది, కానీ ఆ విజిట్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత చైనీస్ స్పై బెలూన్ని అమెరికా విషయాన్ని స్పై చేస్తుందని చెప్పేసి దాన్ని అమెరికన్స్ షూట్ డౌన్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవ, పెద్ద పెద్ద వాదనలు ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అట్లీస్ట్ ఒక పాజిటివ్ సంకేతం, మళ్ళీ విజిట్ జరిగింది, డిస్కషన్ జరిగింది అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. As Mr. Blinken put it, the objective was to strengthen high-level challenges of communication, to make clear our positions and intentions in areas of disagreement. ఏ ఏరియాలో అయితే రెండు దేశాలు డిసగ్రీ అవుతున్నాయో ఆ విషయంలో ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకరికి తెలియజెప్పడం అనేది ప్రధానమైన అంశం. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని అడ్రస్ చేయాలి అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్ అని చెప్తున్నారు. ఓకే, అండ్ టు ఎక్స్ప్లోర్ ఏరియాస్ వేర్ బోత్ మైట్ వర్క్ టుగెదర్ ఆన్ షేర్డ్ ట్రాన్స్నేషనల్ ఛాలెంజెస్. ట్రాన్స్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ అన్నట్టు. సో ఈ రెండు దేశాలకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ తీసుకోండి, గ్లోబల్ వార్మింగ్ తీసుకోండి, ఇది అందరికీ ఛాలెంజే. ఇలాంటి విషయాల్లో ఏమైనా కలిసి వర్క్ చేయగలుగుతామా అనే ఆస్పెక్ట్స్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారన్నమాట. అది ఆబ్జెక్టివ్ అని చెప్పారు. Asked in Beijing how the Biden administration will continue with its attempt to fix relations with China as the domestic discourse likely worsens in the lead up to 2024 elections. 2024లో అమెరికా ప్రెసిడెన్షియల్ పోల్స్ వస్తాయి. ప్రెసిడెన్షియల్ పోల్స్ వచ్చినప్పుడు జనరల్గా చైనా అనేది ఒక ఎలక్షన్ ఐటమ్ అయిపోతుంది. మరి చైనాని జనరల్గా తిడుతూ ఉంటారు ఈ ఎలక్షన్ స్పీచెస్లో వాటిల్లో. మరి ఒకవైపు ఏమో ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు చైనా ఎలక్షన్ ఐటమ్గా మారిపోయి మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు, ఒకవైపు చైనాని తిడుతూ ఉంటారు. మరి ఈ టైంలో మీరు అక్కడ తిడుతూ ఉంటే చైనా మీ పట్ల మంచి అభిప్రాయంతో ఎలా ఉంటుంది, రెండు రిలేషన్స్ని ఎలా, చైనాతో మీకున్న రిలేషన్స్ని ఏ రకంగా ఫిక్స్ చేస్తారు, ఏ రకంగా రిపేర్ చేస్తారని ఇతన్ని అడిగితే ఆయన ఏమంటున్నారంటే హీ ఆర్గ్యూడ్ దట్ కంటిన్యూడ్ ఎంగేజ్మెంట్ వాజ్ ద బెస్ట్ అవెన్యూ టు ప్రొటెక్ట్ యుఎస్ ఇంట్రెస్ట్ ఇంక్లూడింగ్ ఆన్ ట్రేడ్. ఆయన కొంచెం దాటవేసి రెండు దేశాల మధ్య ఎంగేజ్మెంట్ అనేది కంటిన్యూ అయితేనే అమెరికా ప్రయోజనాలను కాపాడడం అవుతుంది. పూర్తిగా చైనాతో డిస్కంటిన్యూ అంటే మాట్లాడడం మానేయడం వల్ల అమెరికాకి మంచి జరగదు, మాట్లాడుతూ ఉంటేనే మంచి జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఆన్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో కూడా. The challenge now is whether they can sustain this effort at arresting the slide and keep diplomatic channels open, even when the next crisis inevitably emerges against the backdrop of increasingly heated domestic political rhetoric. అయితే అసలు ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు అమెరికా చైనా మధ్య రిలేషన్స్ రోజు రోజుకి పడిపోతున్నాయి. ఆ పడిపోవడాన్ని మనం ఎలా ఆపగలుగుతాము, డిప్లొమాటిక్ ఛానల్స్ రెండు దేశాల మధ్య ఈ డిప్లొమాటిక్ ఛానల్స్ని ఎలా ఓపెన్గా ఉంచగలుగుతాము. అండ్ నెక్స్ట్ క్రైసిస్ ఏంటంటే మనకి ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో ఇంక్రీజింగ్గా చైనాకి నెగిటివ్గా రెటారిక్ స్పీచెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో చైనాతో రిలేషన్స్ని ఇంకా దిగజారిపోకుండా ఎలా ఉంచగలుగుతామనేదే ప్రధానంగా ప్రజెంట్ ఉన్న ఛాలెంజ్. As Mr. Xi told Mr. Blinken, countries do not want to choose side. ఆయన ఏమంటున్నారంటే ప్రపంచ దేశాలు కాన్ఫరెంటేషన్ని కోరుకోవట్లేదు. నేను చైనా వైపు ఉంటాను, నేను అమెరికా వైపు ఉంటాను, కోల్డ్ వార్ ఎరాలలాగా అప్పుడు యుఎస్ఎస్ఆర్ వైపు లేకపోతే యుఎస్ వైపు చూస్ చేసుకున్నట్టు ఇప్పుడు అలా కంట్రీస్ ఏవి కోరుకోవట్లేదు. ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోయి
ఉండాలని ఎవరు కోరుకోవట్లేదు, కాన్ఫరంటేషన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కోరుకోవట్లేదు అని చెప్పి షీ జిన్పింగ్ చెప్తున్నారు. దిస్ ఇస్ ఎస్పెషలీ ట్రూ ఇన్ ద రీజియన్ వేర్ నేషన్స్ కంటిన్యూ టు హ్యావ్ డీప్ ఎకనామిక్ లింకేజెస్ విత్ చైనా. చైనాతో ప్రతి దేశానికి డీప్ ఎకనామిక్ లింకేజెస్ ఉన్నాయి. చైనా నుంచి చాలా దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ క్లోజ్ సెక్యూరిటీ టైస్ విత్ ద యుఎస్తో సెక్యూరిటీ టైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే చైనాతో మనకి ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి, యుఎస్తో సెక్యూరిటీ రిలేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి దేశాలన్నిటి విషయంలో చైనాకి అమెరికాకి మధ్యలో కాన్ఫ్రంటేషన్ రావడం ఆ దేశాలు కోరుకోవని చెప్తున్నారు. దట్ బీజింగ్ అండ్ వాషింగ్టన్ ఆర్ అపేరింగ్ టు అగ్రీ ఆన్ ద నీడ్ ఫర్ స్టెబిలిటీ షుడ్ బి వెల్కమ్డ్. సో రెండు కూడా స్టెబిలిటీ అవసరం అనే విషయంలో వాళ్ళు అగ్రీ అవుతున్నారు అనే ఆస్పెక్ట్ మనం ఆహ్వానించాలి, ఇంక్లూడింగ్ బై ఇండియా కూడా దాన్ని ఆహ్వానించాలి. వైల్ షేర్డ్ కన్సర్న్స్ అబౌట్ చైనా మే బీ ఏ బైండింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇండియాని యుఎస్ని కలుపుతున్న బైండింగ్ ఫ్యాక్టర్, కలిపే ఫ్యాక్టర్ ఏది అంటే ఓకే, షేర్డ్ కన్సర్న్స్ అబౌట్ చైనా విషయంలో ఇండియాకి ఆందోళన ఉంది, చైనా విషయంలో అమెరికాకి ఆందోళన ఉంది. అందుకనే రెండు దేశాలు శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు రెండు దేశాలకి చైనా ఒక కామన్ ఎనిమీ లాగా ఉంది కాబట్టి ఇండియా యుఎస్ కలుస్తున్నాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ద ఇండియా యుఎస్ రిలేషన్షిప్ టుడే హ్యాస్ అక్వైర్డ్ డీపర్ అండ్ బ్రాడర్ స్కోప్. అది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. అదర్వైజ్ అది కాకుండా ఇండియా యుఎస్ రిలేషన్స్కి ఇంకా డీప్ బ్రాడర్ స్కోప్ అనేది ఉండింది, విచ్ విల్ బి ఎఫర్మ్డ్ దిస్ వీక్ డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ స్టేట్ విజిట్. నరేంద్ర మోదీ ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. సో ఈ విజిట్లో కూడా ఇంకా రిలేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుందని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇన్ న్యూ అగ్రిమెంట్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ డిఫెన్స్ డొమైన్. డిఫెన్స్లో కొత్త అగ్రిమెంట్స్ సైన్ చేయబోతున్నారు. అండ్ ఇన్ టెక్నాలజీ కోఆపరేషన్ విషయంలో కూడా కొత్త అగ్రిమెంట్స్ సైన్ చేయబోతున్నారు. అంటే ఇండియా యుఎస్ మధ్య రిలేషన్ ఇంకా ఫర్దర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోందని మనకు కనిపిస్తుంది. ఇన్ ద నాట్ టూ డిస్టెంట్ పాస్ట్, అంటే మరీ పూర్వం కాకుండా రీసెంట్గానే హై లెవెల్ విజిట్స్ ఫ్రమ్ వాషింగ్టన్ టు బీజింగ్ మే హ్యావ్ ఇవోక్డ్ సమ్ అనీస్. అంటే మనకి ఆ వాషింగ్టన్ నుంచి అంటే యుఎస్ నుంచి చైనాకి ఎవరన్నా విజిట్ చేస్తే ఇండియా కొంచెం డిస్టర్బ్ అయ్యేది. అంటే ఇండియా ఆల్వేస్ వాంటెడ్ యుఎస్ టు బీ అవే ఫ్రమ్ చైనాకి దూరంగా ఉండాలి, మనకి దగ్గరగా ఉండాలని మనం కోరుకునే వాళ్ళం, కొంచెం డిస్టర్బ్ అయ్యే వాళ్ళం ఒకప్పుడు, పర్టికులర్లీ డ్యూరింగ్ ద షార్ట్ లివ్డ్ G2 ఫేజ్ డ్యూరింగ్ ద ఒబామా అడ్మినిస్ట్రేషన్. బట్ దట్ ఈస్ నో లాంగర్ ద కేస్. ఒబామా అడ్మినిస్ట్రేషన్లో ఆ టైంలో అట్లా ఉండేది, కానీ ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్ ఏమీ లేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో G2 అంటే ఏం లేదమ్మా, గ్రూప్ ఆఫ్ 2 అని. అంటే యుఎస్ చైనా కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేయాలి అన్న డిస్కషన్ కొన్నాళ్ళ పాటు వచ్చింది అప్పుడు, అంతే. అందుకని అలా యుఎస్ చైనా ఒక గ్రూప్ అయితే చైనా మన పక్కనే ఉంది, యుఎస్ చైనాకి ఫ్రెండ్ అయిపోతే ఇండియాకి టెన్షన్ పెరిగిపోతుంది అన్న పరిస్థితి కొన్నాళ్ళ పాటు ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే లేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు CSAT దెబ్బ తినకూడదు ఈసారి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ CSAT Infinity లాంగ్ టర్మ్ కోర్సు. లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి 1 జూలై నుంచి. ప్రతి వారం మీకు టెస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. క్వాంట్, రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ 3 కవర్ చేస్తాం. క్యాట్ లెవెల్లో క్లాసెస్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో నాతో పాటు ఇంకొక క్యాట్ ఫ్యాకల్టీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే యూపీఎస్సీ మెయిన్స్ కోసం ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ కెన్ బీ పార్ట్ ఆఫ్ అవర్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. ఇది కూడా 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి ఆప్షన్. ఆన్లైన్లో అయితే 10,000, ఆఫ్లైన్ హైదరాబాద్లో అయితే 15,000 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది దీనికి. సో టేక్ కేర్, బాయ్.